హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక క్రిస్పీ స్నాక్ చూపిస్తాను. మీకు ఈ కాబులీ చనా ఇలా శనగలు బయట దొరుకుతాయి కదా, ఇలా క్రిస్పీగా రావాలి అంటే నేను చెప్పే మెథడ్ ఫాలో అవ్వండి. అది కూడా ఎయిర్ ఫ్రైయర్లో నేను చూపిస్తాను. చాలా ఈజీ చేసుకోవడము అండ్ చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా వస్తాయి. ముందుగా ఒక కప్పు శనగల్ని నైట్ మొత్తం సోక్ చేసుకోండి. మినిమం 8 అవర్స్ సోక్ అవ్వాలి. ఇలా నానిన శనగల్ని మనం వాటర్ వేసి ఒక్కసారి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత వీటిని ఒక జాలీలోకి స్ట్రెయిన్ చేసుకుని ఇలా ఒక శుభ్రమైన క్లాత్ పైన ఆరబెట్టుకోండి. మినిమం గంటైనా ఆరబెట్టుకోండి. తర్వాత ఎయిర్ ఫ్రైయర్ని 180 డిగ్రీస్ దగ్గర ఒక 3 మినిట్స్ ప్రీహీట్ చేసుకోండి. 3 to 5 మినిట్స్ పడుతుంది. ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్ ఓపెన్ చేసి కింద మనం కాస్త ఆయిల్ అప్లై చేసుకోండి. శనగలు అనేవి స్టిక్ అయిపోకుండా ఉంటాయి. వాటర్ ఏమీ ఉండకూడదు శనగల్లో, అస్సలు కంప్లీట్లీ డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన శనగల్ని మనం ఇలా ప్రీహీట్ చేసిన ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్లో ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఈ శనగలను అన్నిటినీ ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్లోకి వేసేసుకోండి. చూసారా, ఇలా కంప్లీట్లీ డ్రై అయిపోవాలి. ఇలా డ్రై అయిన శనగల్ని ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్లో వేసి 180 డిగ్రీస్ దగ్గర 15 మినిట్స్ పెట్టుకోండి టైమర్ అనేది. నాకైతే యాక్చువల్ 15 to 18 మినిట్స్, ఎక్స్ట్రా 3 మినిట్స్ కూడా పట్టింది. డిపెండ్స్ ఆన్ ద సైజ్ అండి. సో మరి 15 మినిట్స్ సెట్ చేసుకోండి ఫస్ట్. ఒకవేళ సరిపోలేదు అంటే ఇంకొక 3 మినిట్స్ పెంచుకోండి. ఈలోపు మనం మసాలా మిక్స్ చేసుకుందాం. 1 టీ స్పూన్ ఆయిల్, అలానే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అలానే రుచికి తగినంత ఉప్పు, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, అలానే కాస్త ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నా నేను 1/4 టీ స్పూన్. ఇది ఆప్షనల్, మీరు లెమన్ అయినా స్క్వీజ్ చేసుకోవచ్చు లాస్ట్లో. బట్ లెమన్ కన్నా ఆమ్చూర్ పౌడర్ టేస్ట్ బాగుంటుంది, మనకి చట్పటా ఫ్లేవర్ వస్తుంది. మనం గరం మసాలా అండ్ చాట్ మసాలా కూడా యాడ్ చేస్తాం కదా, సో అందుకు. మీకు ఒకవేళ ఆయిల్ కాస్త రిక్వైర్మెంట్ అనిపిస్తే ఇంకొక 5 ml యాడ్ చేసుకోండి. ఇలా మసాలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇది 15 మినిట్స్ పెట్టాం కదా, ఎవ్రీ 5 మినిట్స్కి ఒక్కసారి ఓపెన్ చేసి షేక్ చేసుకోండి. లేదంటే ఇట్లా ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ పెట్టుకోండి. మనకి 15 మినిట్స్ అయిన తర్వాత ఇంకొక 3 మినిట్స్ కూడా పట్టిందని చెప్పా కదా, సో అలా పెట్టుకున్న తర్వాత ఇవి ఇలా క్రిస్పీగా అవుతాయి. ఇలా మొత్తం మసాలా మొత్తం మిక్స్ అయ్యేలాగా టాస్ చేసుకోండి, మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్లో ఒక 190 డిగ్రీస్ పెట్టుకుని ఒక అడిషనల్ 5 మినిట్స్ యాడ్ చేసుకోండి. ఇందులోనే కాస్త కరివేపాకు, మీకు కావాలంటే గార్లిక్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుని 190 డిగ్రీస్ దగ్గర ఇంకొక అడిషనల్ 5 మినిట్స్ పెట్టుకోండి. ఇది ఎక్స్ట్రా క్రిస్ప్ని యాడ్ చేస్తుంది శనగలకి. ఇలా మధ్య మధ్యలో ఒక్కసారి మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత తీసి ఒక్కసారి మళ్ళీ టాస్ చేసుకోండి. ఎందుకంటే వన్ సైడే కుక్ అవుతాయి, వన్ సైడే క్రిస్ప్ యాడ్ అవుతాయి. లేదంటే ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుని 5 మినిట్స్ అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాతే స్టోర్ చేసుకోవాలి. మా వీడియో కనుక నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.